రామ్ ఎలా ఉన్నాడమ్మా? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని దాచుకొని ఇంత దూరం వచ్చి మనలో ఒకటిగా బ్రతుకుతున్నాడు అంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవాలే గాని అసహించుకోకూడదమ్మా. తను ఒకప్పుడు దుర్గే అయినా ఇప్పుడు అన్ని వదిలి రామ్గానే బ్రతకాలనుకుంటున్నాడు. రామ్ గురించి బాగా తెలిసిన వ్యక్తిగా, మనుషుల్ని అంచనా వేయగలిగే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నాను. తను గతంలో ఏం చేశాడన్నది పక్కన పెడితే మనిషిగా చాలా మంచివాడమ్మా. ఇన్నేళ్లు నీకు మంచివాడిగా కనిపించిన రామ్ ఒక్క రోజులో చెడ్డవాడైపోయాడంటే ఒక్కసారి ఆలోచించమ్మా, నీకే అర్థమవుతుంది. ప్లీజ్. మొట్టమొదటిసారి నువ్వు నాకు పరిచయం అయినప్పుడు నీ వెనక ఏదో బాధాకరమైన గతం ఉందనిపించింది. ఆ గాయాన్ని నీకెప్పుడూ గుర్తు రానియకూడదు అనుకున్నాను. అప్పుడు మనం కలిసి బతకడానికి నాకు అనవసరం అనిపించిన నీ గతం ఇప్పుడు మనం విడిపోవడానికి కారణమైంది. అందుకే నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. తప్ప నాకు ప్రపంచంలో ఎవరితోనూ పని లేదనుకునేవాడిని. మా అన్నయ్య హత్య నన్ను హింస రాజకీయాల్లోకి లాగింది. జారీ గారు, చంపింది సర్కార్. తను చంపించిన ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇక మాట్లాడనవసరం. వెళ్ళి దొరికినట్టు నరికేద్దాం. పదండి. ఆగండి, ఇది టైం కాదు. దీనికి ఏమన్నా ముహూర్తం చూడాలా? నోర్మి, చచ్చిపోయింది మా అన్నయ్య. మనందరం ఆవేశంతో ఆలోచిస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది చంపడం గురించి కాదు. ఆ మనుషులు ఎవరో మనకు తెలుసు. ఏంటి? మా అన్నయ్యని చంపిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. హలో, వాసుని, నర్సయ్యని, కలివింది ప్రసాద్ని చంపేశారు సార్. ఏది ఏమైనా సరే, ఎంత మందిని చంపైనా సరే, మా అన్నయ్య చేసింది నిలబడతాను. సమాజాన్ని బాధ్యతగా ప్రేమించే అనిత నేను వెళ్తున్న దారి తప్పని భావించింది. నా జీవితం నుంచి వెళ్ళిపోయి ఒక పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుంది. నాకు గురునారాయణకి మధ్య ఆధిపత్య పోరులో అమాయకులు బలైనప్పుడు బాధ్యత గల జర్నలిస్ట్గా అనితకు, ఆమె భర్త భరద్వాజకు గురునారాయణతో పాటు నేను శత్రువుగా కనపడ్డాను. కానీ ఒక్కడు మిగిలిపోయింది భయ. గాడే గా సీఎం గాడొక్కడు. పదవి కోసం ఎంత దారుణానికైనా ఒడిగట్టే గురునారాయణకు నాతో పాటు అనిత భరద్వాజులు కూడా శత్రువులయ్యారు. నన్ను కొట్టినోని బతికి బట్టగట్టనిస్తాను. తన భర్తని గురునారాయణ చంపబోతున్నాడని తెలుసుకున్న అనిత నా సాయం కోరింది. వేల మంది అమాయకుల ప్రాణాలను బలిపెట్టి సీఎం అవ్వాలనుకున్న గురునారాయణ ప్లాన్ని నేను అడ్డుకున్నాను. గురునారాయణ తీవ్రంగా గాయపడటానికి, మత కలహాల కుట్ర కేసులో జైలుకి వెళ్ళటానికి నేను కారణమయ్యాను. దుర్గా, ఫంక్షన్స్ అవి నీకు ఇష్టం ఉండవని తెలుసు, కానీ నువ్వు వస్తాను. రియలీ?
ఓకే. దుర్గా, నువ్వు మారవా? నువ్వు మానవా? గున్నార మీద కేసు కొట్టేసిండ్రు, జైలు నుంచి రిలీజ్ అయ్యిండ్రు. ఏం చేస్తాడో చూద్దాం. రేపు ఎస్ఐ భరద్వాజ్ ఇంట్లో ఫంక్షన్. దుర్గగాడు ఫ్యామిలీతో సహా వెళ్తున్నాడు. లాయర్ సాబు, దూపుతోని పానం పోయేటోడి నోట్ల చల్లటి వీరు పోసినవా? బస్ నువ్వు శుభవార్త చెప్పినవు, నేను సావు కబురు చెప్తా. రేయ్ అక్క తరగండి ఒక రండి పండి. అల్లం చేయకండి. ఓకే ఓకే. బాబు రెడీ అయ్యాడు, ఇంకా మీ అరేంజ్మెంట్స్ పూర్తవలేదా? ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. నాన్న హలో దుర్గా. హలో. హౌ ఆర్ యూ? అనిత ఎక్కడ బాబు? లోపల ఉందండి. నీ మాటలన్నా కూడా ఏమండి? అనితకు నువ్వంటే చాలా అభిమానం. చాలే ఊరుకోండి, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఓకే ఓకే. అయినా దుర్గా, ఇప్పటికీ నువ్వు చేస్తుంది కరెక్ట్ అని నేను ఒప్పుకోను. అసలు ఈ సమాజంలో అందరిలాను. తల్లి నన్ను వదిలే, ఇవాళ వీడి బర్త్డే. హ్యాపీ బర్త్డే నాన్న. నీకు కూడా క్లాస్ పిక్తాను మీ అమ్మ. జ్యూస్ తీసుకొస్తాను. అక్కడ వాష్ బేసిన్ ఉంది. దుర్గా, ఇక నుంచి వీడు నీ కొడుకు. ఈ రక్తపాతం వీడి కంటనంత దూరంగా తీసుకెళ్ళు. నా ఆదర్శాలతో పెంచు. ఇవన్నీ వదిలేమని ఎప్పుడు అంటుండేదాన్ని. ఇప్పుడు నా చివరి కోరికగా చెప్తున్నాను, వెళ్ళిపోదురుగా. దుర్గా చచ్చిపోయాడు. నీ గురించి తెలియక నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఐఎమ్ సారీ రామ్. జరిగిందేదో జరిగిపోయింది. ఈ విషయం చైతుకి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే నాకు దూరం అవుతాడు. డాడీ రానా? अब की
హార్ట్ రేట్ ఈస్ డ్రాపింగ్. ఇంజెక్షన్ ఎట్రాఫిన్. స్టార్టింగ్ సిపి. విద్య విద్య దమ్మ. బాబు. విద్య విద్య I think he should be okay. Take him to the operation theatre. Your son is out of danger. He'll be in ICU for a few days. Okay? Take care. God bless you. దుర్గా, శంకర్ నారాయణని మాట్లాడుతున్నా. కొడుకు చచ్చిండని ఏడుస్తున్నావా లేక తప్పించుకున్నా అని ఖుషిగున్నా? ఇంకో బాడీ రెడీ చేసుకో, నెక్స్ట్ నువ్వే చేస్తావు. విద్య నువ్వు బాబు నేను తిరిగి వచ్చే వరకు పాండ్యన్ ఇంట్లో ఉండండి. ఇంకొకసారి ఆలోచించు రామ్. ఏ రక్తపాతం అయితే వీడికి అంటకూడదని ఎంత దూరం తీసుకొచ్చానో ఇక్కడ అదే జరిగింది. సమస్య ఎక్కడ మొదలైందో అక్కడే ముగిస్తాను. హలో, కౌన్? దుర్గా. అసమ్మతి నాయకుడిగా ముద్రపడ్డ గురునారాయణకు హైకమాండ్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించే వారు ఎంతటి వారైనా చర్య తీసుకునేందుకు వెనకాడబోమన్న సంకేతాన్ని పార్టీ శ్రేణులకు పంపడానికే గురునారాయణకు షోకాజ్ జారీ చేశారని క్రమశిక్షణ సంఘం సభ్యులు వ్యాఖ్యానించారు. అర్చుపండు, ఈ స్టేట్ల గల్లీ గల్లీలో ఉన్న మన బద్మాస్ గాళ్ళందరినీ పిలువు. మంచిగా డ్యూటీలో అటెండ్ చెయ్యి. రేపు ఈ స్టేట్ మొత్తం ఈ స్టూడెంట్లు చేసి ధర్నాల వాళ్ళని మిక్సింగ్ చేయాలి, లొల్లి లొల్లి చేయాలి. రాష్ట్రం మొత్తం డార్క్ అయిపోవాలి, డార్క్ అయిపోవాలి. సర్కార్ వాళ్ళని మనం ఏమడిగినాము? బొబ్బ పెట్టమని అడిగినామా? లే, నోటి కాడ బొబ్బ గుంజుకపోవద్దు అన్నాం. ఇదేమన్నా తిట్టా? మన వాటకు రావాల్సిన నీళ్లు, మన కోటకు రావాల్సిన కొలువులు, ఈ సాగు లెక్క మనకి ఇయ్యమని అడుగుతున్నాం. ఇదేమన్నా తిట్టా? త్రెట్టా? అరే, ఇది అడిగినమని లాఠీ చార్జ్ చేస్తారు, ఫైరింగ్ చేసి పక్క రైతులు సంపద తింటారు. ఇది ఎక్కడ న్యాయమయ్యా? అందుకే నేను సర్కారు ఉండైనా గాని దీన్ని ఖండిస్తున్నా.